హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు సింపుల్గా నార్మల్ నీడిల్తో ఎలా వర్క్ చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఐటమ్స్: గోల్డ్ కలర్ జరీ థ్రెడ్, గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్, నెక్స్ట్ దీంతో పాటు మనకి మిర్రర్స్ కావాలి. నెక్స్ట్ యాంకర్ థ్రెడ్ నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను. దీంతో పాటు గ్లూ, మీడియం సైజు గోల్డ్ కలర్ బీడ్స్ కూడా కావాలి, అది చూపించలేదు మీకు. ఫస్ట్ మనం నెక్ చుట్టూ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని 1 లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఏ డిజైన్ కుట్టుకున్నా పర్లేదు, కానీ ఫస్ట్ మనం నెక్ చుట్టూ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని 1 లైన్ గొలుసు కుట్టు కుట్టుకుంటే మనం కుట్టుకున్న డిజైన్ అనేది బాగా ఎలిగేట్ బాగా కనిపిస్తుంది. ఇక్కడతో గొలుసు కుట్టు అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు దీని పక్కన నేను నీడిల్ తీసుకుని బీడ్స్ అనేవి కుడుతున్నా. ఇక్కడ నేను తీసుకున్న నీడిల్ నెంబరు 10 నెంబర్ నీడిల్ తీసుకుని బీడ్స్ అనేవి కుడుతున్నా. ఈ బీడ్స్ కుట్టేటప్పుడు మీకు లైన్ అనేది నీట్గా రావాలంటే నేను చూపించే విధంగా కుట్టుకోండి. ఇలా కుట్టుకోవడం వల్ల మీకు బీడ్స్ మధ్యలో గ్యాప్ రాకుండా ఉంటుంది. అది ఎలా అంటే, ఇప్పుడు నేను ఇక్కడ 6 బీడ్స్ ఎక్కించి కుట్టాను కదా, నెక్స్ట్ టైం ఏం చేయాలంటే ముందు కుట్టిన పూసల్లోంచి ఒక పూసలోంచి నీడిల్ తీసుకుని మళ్ళీ మామూలుగానే మళ్ళీ 6 or 7 బీడ్స్ ఎక్కించుకొని కుట్టుకోవాలి. ఇలా కుట్టుకోవడం వల్ల మీకు మధ్యలో గ్యాప్ రాకుండా చాలా నీట్గా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బీడ్స్ లైన్ పక్కన మనం మిర్రర్స్ అనేవి అటాచ్ చేయాలి. ఈ మిర్రర్స్ ఏంటంటే ప్రతి మిర్రర్కి మధ్యలో గ్యాప్ అనేది సమానంగా ఉండేలా చూసుకుని మిర్రర్స్ని కంటిన్యూస్గా నెక్ చుట్టూ అటాచ్ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ గ్లూ అప్లై చేసి మిర్రర్స్ని 1 by 1 అటాచ్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఈ యాంకర్ థ్రెడ్ తీసుకుని, ఇది మనకి 6 పేటలు ఉంటుంది. 6 పేటలు తీసుకోవట్లేదు, నేను ఓన్లీ 3 పేటలు తీసుకొని ఎక్కించుకుంటున్నాను. నీడిల్లోకి ఎక్కించుకొని ఇప్పుడు మిర్రర్ని కుడుతున్నా. ఈ మిర్రర్ నేను ముద్ద కుట్టు టైప్లో కుడుతున్నా, గొలుసు కుట్టుతో కాదు. ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ స్క్వేర్లో వచ్చేలాగా ముద్ద కుట్టు అనేది కుట్టుకోవాలి. 4 వైపులు ఎక్కించుకుని కుట్టుకోవాలి. ఈ 4 కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఈ 4కి కరెక్ట్గా మిడిల్లో వచ్చే విధంగా మళ్ళీ ఇంకొక స్క్వేర్ వచ్చేలాగా కుట్టుకోవాలి. అది ఎలా అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి.
చూసారుగా, ఈ విధంగా కూడా మీరు మిర్రర్స్ అనేవి కుట్టుకోవచ్చు. గొలుసు కుట్టే కాదు, ఇలా ముద్ద కుట్టుతో కూడా ట్రై చేయండి ఒకసారి. ఇదే విధంగా మిర్రర్స్ మిగిలినవి కూడా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మిర్రర్స్ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి నేను ఇక్కడ బీడ్స్ నీడిల్ తీసుకుని ఒక్కొక్క బీడ్ తీసుకుని నేను చూపించే విధంగా మొత్తం కంప్లీట్గా కుట్టుకోండి. బీడ్స్ అనేవి ఈ విధంగా గల్లీగా అక్కడొకటి మొత్తం నెక్ చుట్టూ కంప్లీట్ చేసుకోవాలి. అది కూడా మిర్రర్ కిందనే కంప్లీట్ చేసుకోండి. మిర్రర్ పైన వేరే బీడ్స్ అనేవి కుట్టుకోవాలి. ఈ విధంగా మీరు నెక్ చుట్టూ ముందు నార్మల్ బీడ్స్తో కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మిర్రర్కి మధ్యలోని పైన మీడియం బీడ్స్ తీసుకుని సేమ్ నార్మల్ బీడ్స్ ఎలా కుట్టానో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. అవి కూడా గల్లీగా అక్కడక్కడ ఒక్కొక్కటి కుట్టుకోవాలి. అది కూడా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. చూసారుగా, ఇక్కడతో బీడ్స్ కుట్టడం కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మనము ఈ బీడ్స్ మధ్యలో ముడుకుట్టు కోసం నేను ఇక్కడ మళ్ళీ యాంకర్ థ్రెడ్ తీసుకున్నా. ఇక్కడ నేను ఫస్ట్ 6 పేటలు తీసుకున్నా. 6 పేటలు తీసుకుని ముడుకుట్టు అనేది కుడుతున్నా. చూడండి, నీడిల్లోకి 2 సార్లు ఎక్కించుకుని సేమ్ మనం ఎక్కడ స్టార్ట్ చేస్తామో అక్కడే కిందకి దించితే మనకు 3 అనేది రెడీ అవుతుంది. ఈ ముడులు కరెక్ట్గా మనం నార్మల్ బీడ్స్ కుట్టాను చూసారా, అక్కడే కుట్టుకోవాలి. అది కూడా అక్కడక్కడ ఒక్కొక్కటి కుట్టుకుంటే సరిపోతుంది. నేను చూపించే విధంగా కుట్టుకుంటే మీరు నెక్ చుట్టూ సరిపోతుంది.
ఈ విధంగా మీరు డిజైన్ అనేది కంప్లీట్ చేసుకుంటే నెక్ చుట్టూ డిజైన్ మొత్తం కంప్లీట్ అవుతుంది. నెక్కి సేమ్ ఇదే డిజైన్ వేసుకోండి. హ్యాండ్స్కి వచ్చేసరికి బార్డర్ ఇదే డిజైన్ వేసుకొని మిగిలిన హ్యాండ్ అంతా చిన్న చిన్న మిర్రర్స్ ఇక్కడ వేసాం చూసారా, మిర్రర్స్ నెక్ డిజైన్లో ఆ మిర్రర్స్ మీరు అక్కడక్కడ వేసుకుంటే సరిపోతుంది. అవి కూడా ఇంకొకసారి నేను చూపిస్తాను చూడండి. ఇదే హ్యాండ్ అనుకుంటే హ్యాండ్కి మిగిలిన ప్లేస్ అంతా ఇలా ఈ విధంగా మీరు మిర్రర్స్ అనేవి కంటిన్యూస్గా అటాచ్ చేసుకోండి. అటాచ్ చేసుకున్న తర్వాత వీటి చుట్టూ మళ్ళీ నేను యాంకర్ థ్రెడ్ 6 పేటలు తీసుకుని మళ్ళీ 6 పేటలు కాదు 3 పేటలు తీసుకుని కుడుతున్నాను. సేమ్ నెక్ డిజైన్లో ఎలా కుట్టానో సేమ్ అదే విధంగా కుడుతున్నా. ఈ మిర్రర్ని కూడా ఒకసారి చూసేయండి. ఈ విధంగా హ్యాండ్కి కుట్టుకుంటే సరిపోతుంది. హ్యాండ్ కూడా చాలా హెవీగా కనిపిస్తుంది. ఈ డిజైన్ మీరు వేరియస్ కలర్స్ మీద కుట్టుకుంటే ఎలా ఉంటుందో నేను లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తున్నా చూడండి. పింక్ మీద, అలాగే ఆరెంజ్, కొంచెం బ్రౌనిష్ కలర్, ఇలా ఏ కలర్ మీద వేసుకున్నా కలర్ కాంబినేషన్స్ అనేవి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. అలానే హ్యాండ్కి కూడా కుట్టుకున్న తర్వాత ఎలా ఉంటుందో నేను లాస్ట్లో పిక్ యాడ్ చేస్తా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బై ఫ్రెండ్స్. టేక్ కేర్. హ్యావ్ ఏ నైస్ డే.